నమస్కారం. మీ విజయ్ కుమార్ కండి. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అఖండ 2 సినిమా వాయిదా పడింది. మొదట ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్లు సాంకేతిక కారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. తర్వాత పూర్తిగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఒక సినిమా నిర్మించేటప్పుడు దాన్ని ఒక బృహత్తర ప్రణాళికతో నిర్మిస్తారు. ఒక సినిమాలో హీరో బాలకృష్ణ కావచ్చు, లేకపోతే ఇంకెవరెవరో హీరోయిన్లు ఎవరో కావచ్చు. బాలకృష్ణ సినిమాలో నట విశ్వరూపం చూపించవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ రాటుదేలినటువంటి నటులు. సరే, ఆయన్ని కొన్ని పాత్రలకు పరిమితం చేసినందువల్ల ఆయనలోని సహజ నటనను చూడటం చాలామంది అభిమానులకి సాధ్యం కావట్లేదు. కానీ నిజంగానే బాలకృష్ణ తెలుగులో ఒక మంచి నటుడు. సో బాలకృష్ణ బ్రాండ్ ఇమేజ్ అనేది ఒక అంశం అయితే, ఒక సినిమా భారీ స్థాయిలో నిర్మించేటప్పుడు ఆ సినిమా మీద ఆధారపడి అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు, మధ్య తరహా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఆధారపడి ఉంటారు. వీళ్ళకేం పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించరు. సినిమా విడుదలైన తర్వాత ఆ నిర్మాత బ్యాంకులోకి వచ్చి చేరే బ్యాలెన్స్ నుంచి చెల్లుబాటు అయ్యే విధంగా చెక్కులు ఇస్తారు, ఏదో కొద్ది మొత్తాలు ఇస్తారు. మీకు తెలియని విషయం ఏంటంటే, ఇటువంటి భారీ చిత్రాల్లోనే కానీ లేదా ఇతర చిత్రాల్లో కానీ నటించేవాళ్ళు, బాలకృష్ణ సినిమా కాదు, చిరంజీవి సినిమా కావచ్చు, ప్రభాస్ సినిమా కావచ్చు, ఇతరుల సినిమాలు ఏమన్నా కావచ్చు, ప్రభాస్ మహేష్ బాబు సినిమాలు కావచ్చు, రామ్ చరణ్, ఇలా కొత్త నటుల దగ్గర నుంచి సజ్జా తేజ వరకు ఏ సినిమాలో అయినా నటించే వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు మనం హైదరాబాద్ మణికొండ కృష్ణనగర్ ఎంతో దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతూ పెదాల మాటున బాధను నింపుకుని నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. ఒక సినిమా ఆగిపోయినా లేదా విడుదలై విజయం సాధించకపోయినా నాశనం అయ్యేది వాళ్ళ బతుకులే. అంటే వాళ్ళ బతుకుల్ని మనమే చిత్రం చేస్తాం. ఎందుకంటే అఖండ ఆగిపోవటానికి ఆ సినిమా ప్రివ్యూల మీద వచ్చినటువంటి నెగిటివ్ ప్రివ్యూల కోసం వేసినటువంటి ప్రదర్శనలపై వచ్చినటువంటి నెగిటివ్ రివ్యూలు